పుష్పాలు విరజమ్మే ప్రకృతి మైదానంలో ఒక పెద్ద చెట్టు ఉండేది. అందులో ఒక పెద్ద తేనెటీగ గూడు ఉండేది. ఆ గూడు మొత్తం జీవంతో నిండిపోయి ఉంది. అక్కడే ఒక చిన్న తేనెటీగ పుట్టింది. దానికి మిగతా తేనెటీగలు అన్ని కలిసి బుజ్జి అని పేరు పెట్టాయి. బుజ్జి పుట్టిన క్షణం నుండి తన చుట్టూ మిగతా తేనెటీగలు అన్ని ఉత్సాహంగా చురుగ్గా తిరుగుతూ ఉండేది. అలాగే బుజ్జికి ఎల్లప్పుడూ ఒక కమ్మని తేనె సువాసన వస్తూ ఉండేది. అలాగే బుజ్జి పెద్ద అయ్యే తక్కువ రోజుల్లోనే పనులన్నీ నేర్చుకుంది. తన గూడిని శుభ్రపరచడం, పిల్లల తేనెటీగలకి ఆహారం పెట్టడం, గూడిని కాపాడడం ఇలాంటి పనులన్నీ చేస్తూ ఉండేది. ఇలా రోజులు గడిచే కొద్దీ బుజ్జికి తన మనసులో ఒక ఆసక్తి పెరిగింది. అదేంటంటే బయట ప్రపంచం ఎలా ఉంటుందో చూడాలి అనే ఆసక్తి మొదలైంది. కానీ బుజ్జి కోరిక తీరే సమయం రానే వచ్చింది. ఒకరోజు సూర్యుడు ఉదయిస్తూ కిరణాలు భూమిపై తాకుతుండగా బుజ్జి తన తొలి ప్రయాణం ఎంతో ఆసక్తిగా సిద్ధమవుతుంది. బుజ్జి తొలిసారిగా తానే తేనెటీగల గూడి నుండి బయటకు ప్రయాణించింది. ఈ రంగురంగుల ప్రపంచాన్ని చూసి చాలా ఆనందంగా విహరించింది. బయట ప్రపంచం అంతా అద్భుతంగా రంగురంగుల పూలు, పచ్చని పొలాలు, పచ్చని చెట్లు బుజ్జిని ఎంతగానో ఆకర్షించాయి. ఇదే ఆనందంలో బుజ్జి పుష్పాల మీద వాలుతూ, అలా అన్నిటి మీద వాలుతూ, గాల్లో చెక్కలు కొడుతూ తిరుగుతూ ఉండేది. అంతేకాకుండా ఆ పుష్పాల మధ్య తేనెను సేకరిస్తూ, పుష్పాల యొక్క మకరందాన్ని తీసుకెళ్తూ ఈ ప్రకృతిలో గొప్ప సహాయం చేస్తుంది. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే తాను చేసే ఈ గొప్ప సహాయం గురించి బుజ్జికి కూడా తెలియదు. ఇలా రోజులు గడుస్తూ ఉండగా ఒకసారి పెద్ద వర్షం వచ్చింది. అక్కడే తేనెని స్వీకరిస్తూ బుజ్జి అది చూసి బిక్కుబిక్కుమంటూ ఒక పెద్ద ఆకు కింద దాక్కునుంది. అప్పుడే ఒక పెద్ద సీతాకోకచిలుక బుజ్జి దగ్గరికి వచ్చి, జీవితం అంటే అన్ని కాలాలు ఎదుర్కోవాలి, ప్రతి చిన్న జీవి ఈ ప్రకృతిలో చాలా కీలకమైనవి అని చెప్పింది. సీతాకోకచిలుక చెప్పిన మాటలు బుజ్జిని ఎంతనో స్ఫూర్తిని, ధైర్యాన్ని ఇచ్చాయి. వెంటనే బుజ్జి తాను గూటి చేరుకొని తాను ఈ ప్రకృతిలో చేసేది చిన్న పని కాదని, ఎంతో గొప్ప పని చేస్తుందని అర్థం చేసుకుంటుంది. ఇలా రోజులు గడిచే కొద్దీ బుజ్జి ఒక పాలినేషన్ ఎక్స్పర్ట్ గా మారుతుంది. బుజ్జి వల్లనే ఈ ప్రకృతిలో పూలు వస్తాయి, చెట్లకి ఫలాలు కాస్తాయి అని ప్రకృతి జీవిస్తుంది. ఈ కథలో నీతి ఏంటంటే చిన్న జీవి అయినా ఈ ప్రకృతిలో గొప్ప పాత్ర వహించవచ్చు. ధైర్యం, ఆసక్తి, ప్రేమ ఉంటే ప్రతి ఒక్కరూ ఈ ప్రకృతికి ఉపయోగపడవచ్చు. థ్యాంక్ యూ. కీప్ వాచింగ్ పిలా కార్టూన్స్.